డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి డీజే మిక్చర్ DM626 USB అనే మిక్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీనిలో యాక్టివ్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి చూడండి. సో దీనిలో వచ్చేసి మన కంట్రోల్ రేటింగ్ మార్కెట్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా నాయిస్ రాకూడదు ఫ్రెండ్స్. ఇలా నాయిస్ వచ్చిందంటే మీకు ప్రాక్టికల్గా ఏం ప్రాబ్లం వస్తుందంటే మనం డీజే పెట్టుకున్నప్పుడు మీరు హెచ్ఎఫ్లు పాడవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఈరోజు నేను రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మనం డీజే మిక్చర్ DM626 USB గురించి మాట్లాడుకుందామని చెప్పేసి అనుకున్నాం కదా. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ 2 స్క్రూలు ఉంటాయి, బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి. ఆల్రెడీ ఓపెన్ చేశాను, తీసుకున్నాను చూడండి. అలాగే కింద కూడా తీయాలన్నమాట. సో ఇప్పుడు తీస్తున్నాను. సో ఇది బ్యాక్ కవర్ అనమాట. ఇది ఓకే, బ్యాక్ కవర్ పక్కన పెట్టాను. సో మనకి ఇంటర్నల్ సర్క్యూట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో మనకి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మనకి వాడు ఏం చేశాడు, హై పాస్ అని చెప్పేసి ఏదైతే ఇచ్చాడో ఇది ప్రాబ్లం ఉన్నది. తర్వాత వచ్చేసి ఈ కంట్రోల్ ప్రాబ్లం ఉంది. ఈ కంట్రోల్ ఏమవుతుందంటే సో కొంత ఒక సర్టన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత వదిలేస్తుంది ఈ కంట్రోల్. ఇది ఒకటి. అలాగే ఫ్రెండ్స్, సో ఇవి వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. బట్ ఐపీ దాన్ని ఏమంటారు, WD-40 వేసుకుంటే అయిపోతుంది. బట్ మనకు మేజర్గా ఏంటంటే ఈ కంట్రోల్ ఇవి 2 అయితే మార్చాలి ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో చేంజ్ బదులు ఈ కనెక్టర్లు ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేయాలన్నమాట. ఓకే, సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి సో ఈ పార్ట్ ఇది పైకి వస్తుంది, ఇది పైన కవర్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇది తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కవర్ తీసాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లము ఎక్స్ట్రా బాస్ ఏదైతే ఉందో ఇది ప్రాబ్లం అనమాట. సో ఈ కంట్రోల్ ఒకటి, ఈ కంట్రోల్ ఒకటి, ఈ 2 మార్చేస్తే సరిపోతుంది. మనం యాక్చువల్గా ఇదే ప్రాబ్లం మనకి ఏం లేదు దీనిలో. సో దీన్ని ఎలా తీయాలంటే ఈ బహుశా మీకు అందరూ తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు ఇవైతే ఉన్నాయో వీటిని ఎలా తీసేసి ఈ నట్లు తీసేస్తే ఈ పీసీబీ ఇది కూడా తీసేయాల్సి వస్తుంది. ఈ నట్లు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తీయాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి ఈ పీసీబీ బయటికి తీయాలి, ఇది బయటికి తీసేయాలి. తీసినప్పుడు సో మనకు ప్రాబ్లం ఉన్నది ఇది ప్రాబ్లం ఉన్నదన్నమాట. ఓకే, ఈ 2 మాస్టర్లు, ఇది బేస్ మెయిన్ హై బేస్, తర్వాత ఇక్కడ కూడా బేస్ ప్రాబ్లం ఉందన్నమాట. ఓకే, ఇవి 2 మార్చేసేసి ఫిట్ చేయడమే ఫ్రెండ్స్. ఇంకేం లేదు దీనిలో చెప్పుకోవడానికి. ఓకే, సో ఇది న్యాచురల్గా మీరు అందరూ చేసుకోగలరు. ఇప్పుడు వీటిని లేదు, ఈ షోల్డరింగ్లు తీసేసి మళ్ళీ ట్రాక్లో యాజువల్గా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ ఛానల్ ఈ మిక్చర్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇది ఏదైతే ఉందో ఇప్పుడు దీనికి కంపేర్ చేసినప్పుడు ఇది గెయిన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా ఇది ఓల్డ్ టైప్ ట్రాన్సిస్టర్ అంటారు, ఇది కొంచెం గెయిన్ బాగుంటుంది. సరే, ఏదేమైనప్పటికీ దీనిలో కంట్రోల్ ప్రాబ్లమే కాబట్టి మీ అందరికీ తెలుసు. ఓకే, ఈ కంట్రోల్ని రీప్లేస్ చేసుకోండి. సో సరిపోతుంది ఒకవేళ మీకు ఇటువంటి ప్రాబ్లం జనరేట్ అయ్యి ఉంటే కనుక. ఓకే ఫ్రెండ్స్, ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్. థ్యాంక్ యూ.